హాయ్ అండి. ముందుగా మీకందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జన్మాష్టమి కోసమని నేను స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ టేబుల్ పైన రకరకాలైన పొడులను ప్లేట్లలో పెట్టారు. ఇవేంటివి అని అడిగాను. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పందిరి ప్రసాదం అని వాళ్ళు చెప్పారు. టేస్ట్ మాత్రము చాలా సూపర్గా ఉంది. ప్రతి కృష్ణుడి మందిరంలోనూ ఈ ప్రసాదాన్ని పెడతారట. కృష్ణుడి టెంపుల్లో పెట్టే ఈ పందిరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ధనియాలను వేసుకొని దొరగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని మరికొద్దిసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు చల్లగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేయించకుండా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోండి. ముందుగా ప్యాన్లో బాదం కాజు వేసి వేయించండి. చాలా పల్చని స్లైసెస్ లాగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసి వేయించుకోండి. సన్నగా తరుగుకున్న పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వేసి వేయించండి. ఇంకా చివర్లో కర్బూజా గింజల్ని, చిరోంజి అంటే సారా పలుకులను వేసి వేయించండి. చివర్లో ఎండు ద్రాక్షను, పూల్ మకానాను వేసి స్టవ్ ఆఫ్ చేయండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోండి. ప్లేట్లోకి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేయకుండా కొన్నింటిని తీసి పక్కన పెట్టుకోండి. స్వీట్నెస్ కోసము కండ చక్కెరను పొడిగా చేసి కానీ, మామూలు చక్కెరను పొడిగా చేసి కానీ వేసుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా పొడి చేసి ఇందులో కలిపేయాలి. మంచి టేస్ట్ కోసము సొంటి పొడిని, యాలకుల పొడిని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి.
జన్మాష్టమి స్పెషల్ శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైన ధనియా పంజరి ప్రసాదము. పంజరి ప్రసాదంలో మరొక వెరైటీ గసగసాలతో చేస్తారు. పూర్తిగా ఎక్కువ మొత్తంలో గసగసాలను తీసుకుని చేస్తారు. గసగసాలు చాలా కాస్ట్లీ కాబట్టి నేను ఇక్కడ మీకు అమర్నాథ్ సీడ్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక పేనం తీసుకొని పేనాన్ని వేడి చేసిన తర్వాత దానిలో అమర్నాథ్ సీడ్స్ని వేసుకొని ఇలా ప్యాలల్లాగా వేయించుకోవాలి. పేనం తక్కువ వేడి ఉన్నా ఎక్కువ వేడి ఉన్నా ప్యాలల్ అనేవి సరిగా రావు. అదే పేనంలో కొంచెం నెయ్యి వేసుకొని గసగసాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ గసగసాలు మనము తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము. ఒక కప్పు దొడ్డు అటుకులను కూడా మనము నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి వేయించుకున్న అమర్నాథ్ గింజలను, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎలా వేయించాలో ఇంతకు ముందే మనం చూసాం కదా, అందుకే ఇక్కడ మళ్ళీ చూపించట్లేదు. అలాగే వేయించి పెట్టుకున్న గసగసాలను కూడా వేసుకోవాలి. ముందులాగానే ఇక్కడ కూడా మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ పూల్ మకాన్ని పూర్తిగా వేయకుండా అందులో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకొని ముందులాగే మనము మిక్సీ జార్లో పొడి చేసుకొని ఇందులో కలుపుకోవాలి. అన్నింటిని బాగా కలుపుకోవాలి. దీనిలో కూడా సొంటి పొడిని, యాలకుల పొడిని కూడా చివర్లో వేసుకొని కలుపుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు ఖర్జూరను కూడా ఇందులో వేసుకోండి. స్వీట్నెస్ కోసము చక్కెర పొడిని కానీ, బెల్లం పొడిని కానీ, లేదంటే చెరుకుతో తయారు చేసిన ఖండ్ని కానీ, బ్రౌన్ షుగర్ని కానీ పొడి చేసుకొని ఇందులో కలుపుకోండి. ఎన్నో పౌష్టిక విలువలున్న ఈ పంజరి ప్రసాదము భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనది. దేవుడికి ప్రసాదము మనకు ఆరోగ్యము. పిల్లలకు పెద్దలకు కూడా ఇది ఎంతో బలాన్ని ఇస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక చాక్లెట్లని, కేక్లని పెట్టకుండా ఈ పౌడర్ని 2 స్పూన్లు తినిపించండి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో పౌష్టిక విలువలున్న ఈ పంజరి పౌడర్ని మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇది 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.